హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక చాక్లెట్ కేక్ అనేది చూపిస్తున్నాను అనమాట. నేనైతే బేకింగ్లో అస్సలు ప్రో అయితే కాదు, బట్ నాకైతే కేక్స్ చాలా ఇష్టం అనమాట. ఇది చేసే కన్నా 1 వీక్ ముందైతే నేను ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయితే నేను ఆల్రెడీ చేసున్నాను అనమాట. నాకు ఆ కేక్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది కాబట్టి నేను డబల్ క్వాంటిటీలో 2xకి అయితే చేస్తున్నాను ఈసారి. నేను ఇప్పుడు 2xకి క్వాంటిటీ అయితే చేస్తున్నాను కదా. 2 గ్లాసులు షుగర్ అయితే తీసుకున్నాను, చిన్న గ్లాసెస్ అనమాట, టీ గ్లాస్ టైప్. వాటిని పౌడర్ కింద చేసుకుని మొత్తం ఎగ్లో మిక్స్ అయ్యేలాగా బాగా మెల్ట్ చేస్తున్నాను అనమాట. బాగా బీట్ చేసుకున్నాను. ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా హ్యాండ్ బ్లెండర్తో అయితే కనుక చాలాసేపే బీట్ చేయాలి. నేను వీడియోలో చూపించినంత వరకు మాత్రమే నేను బీట్ చేశాను. తర్వాత ఈ వీడియో అనేది షూట్ మా తమ్ముడు చేశానమాట. తర్వాత వాడి చేత చేయించాను మొత్తం. నేను గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మీకు అలాగే చెప్తున్నాను. ఒక గ్లాస్తో గీ అనేది హీట్ చేసుకుని ఇందులో పోసుకున్నాను అనమాట. అది కూడా మళ్ళీ మెల్ట్ అయ్యేలాగా మళ్ళీ అంతా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. మీకు ఇలాంటి హోమ్ మేడ్ కేక్స్ అయితే ఇష్టమా? అందులో ఏ ఫ్లేవర్ అయితే బాగా ట్రై చేస్తారు అనేది కింద అయితే కామెంట్ చేసండి. నాకు ఏదైనా సరే చాక్లెట్ ఫ్లేవర్తోనే ఇష్టం అనమాట. కోకో పౌడర్ అయితే ఇంట్లో ఉంటుంది ఎప్పుడూ కూడా. గీ మొత్తం కూడా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత ఇందులోకి అయితే మైదా అనేది తీసుకోవాలి. డైరెక్ట్గా జల్లించుకుంటే వేసుకుంటే బెటర్ అనమాట. నేను గ్లాస్ క్వాంటిటీ కదా, 2 గ్లాసుల మైదా అయితే వేసుకోవాలి. కోర్స్ ఇప్పుడు కేక్స్ కూడా గోధుమ పిండితో చేస్తున్నారు, బట్ ఎప్పుడైనా తినేదానికి ఏమైంది, మైదాతోనే చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగా వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఇందులోకి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కొంచెం కొంచెం వేసుకున్నాను అనమాట. ఇంకా కోకో పౌడర్ కూడా మనకి చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ పౌడర్స్ అన్ని నీట్గా జల్లించేసుకున్న తర్వాత అయితే వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇదంతా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. చాలా ఎక్కువసేపే పడుతుంది ఇదంతా కలవడానికి. ది బెస్ట్ కామెడీ ఏంటంటే మేము ఇలా కలుపుతూ ఉండగా ఆ విస్కర్ అనేది విరిగిపోయిందనమాట. అది నార్మల్ డిమార్ట్లో తీసుకున్నది. సో ఇది కలిపేటప్పటికి విరిగిపోయింది. ఇంకా నేను మా తమ్ముడు ఫుల్గా నవ్వుకున్నాం అక్కడే కూర్చుని. ఇంకా కన్సిస్టెన్సీ అనేది దోశ బ్యాటర్లో వచ్చేంత వరకు కలుపుకోవాలి. దానికోసం మిల్క్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట, ఎక్కువగా ఒకేసారి వేయకుండా. ఇంకా విస్కర్ బ్రేక్ అయిపోయింది కదా, ఇంకా మిల్క్ యాడ్ చేసుకుంటే స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకుంటూ ఉన్నామన్నమాట చాలాసేపు. ఇంకా ఇలాంటి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే నార్మల్ గిన్నెలో, నాకు అసలు బేకింగ్ సంబంధించి ఎటువంటివి కూడా లేవు టూల్స్ ఇంట్లో. ఇంకా నార్మల్ గిన్నెలో దానికి ఫుల్గా గీ అనేది అప్లై చేశాను అనమాట. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు మైదా అనేది యాడ్ చేసుకుని మొత్తం డస్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నదైతే తీసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోనే ముందు ఒక పెద్ద గిన్నె అయితే ప్రీహీట్కి పెట్టేసుకోవాలి, అట్లీస్ట్ ఒక 5 to 10 minutes ముందుగా. నెక్స్ట్ ఇది డస్టింగ్ చేసిన గిన్నెలోకి మనం ఆల్రెడీ ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న కేక్ మిక్స్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. తర్వాత నాకు సడన్గా గుర్తొచ్చింది, కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా కట్ చేసి వేసుకుందామని. ఇంకా మీషోలో తీసుకున్న కటర్తో అవి కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట పైన. నేనైతే పైన డెకరేషన్గా వేసాను. మీరు కావాలంటే మిక్స్లో కూడా కలిపేసుకోవచ్చు, కేక్ మధ్యలో అక్కడక్కడ తగిలేలాగా టూటీ ఫ్రూటీస్ అవి కూడా వేసుకోవచ్చు. ఏదైనా మన ఆప్షనల్ అనమాట. నేను పైన డెకరేషన్గా మాత్రమే వేసుకున్నాను, తర్వాత గుర్తొచ్చింది కాబట్టి. ఇలా ఇంట్లో నార్మల్గా చేసుకునే కేకులకి డెకరేషన్లు విప్పింగ్ క్రీమ్లో ఏం అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. మాకు ఇంటి దగ్గరలో కూల్ కేక్స్ ఈజీగా దొరుకుతాయి తప్ప ఇలాంటి కేక్స్ అసలు దగ్గరలో దొరకవు అనమాట. అందుకే నేనే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను, కేక్ క్రేవింగ్స్ అనేవి వస్తాయి కనుక. ఇలా 1కి 2 సార్లు ట్యాప్ చేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఫిల్ అవుతాయి అంట. నాకైతే తెలీదు, అసలు దీని మీద అంత నాలెడ్జ్ అయితే లేదు. ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న దాంట్లో ఒక స్టీల్ స్టాండ్ కానీ లేకపోతే ఏమైనా గిన్నెని బౌల్ని రివర్స్లో పెట్టి కానీ దాని మీద అయితే ఇలా పెట్టుకుని మూత వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. అట్లీస్ట్ నేను 35-40 minutes తర్వాత చెక్ చేశాను. నేను చాలా తెలివితేటలు ఉపయోగించేసి డైరెక్ట్ ఫోర్క్ పెట్టేశాను అనమాట. అది ఇంకా కుక్ అవ్వక మొత్తం అంతా కొంచెం చినిగిపోయినట్టు అయిపోయింది. అలా ఉంటుంది మన తెలివితేటలు అసలు. మీరు నాలా కాకుండా టూత్ పిక్తో చెక్ చేసుకోండి. 50 minutes అనుకుంటే నాకు మొత్తానికి కుక్ అయింది. చిన్న ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసాం కదా, మంచిగా బేక్ అయింది. తర్వాత కూల్ అయిన ఇచ్చిన తర్వాత అయితే డిమోల్డ్ చేసాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. షేప్ అయితే బాగాలే కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు చూస్తే మంచి ఫ్లఫీగా వచ్చిందనమాట నా కేక్ అయితే. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. అట్లా దెన్ స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.